అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి మరియు ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం. ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకి ఏపీ ఓపెన్ స్కూల్ రిజల్ట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. సో ఈ ఫలితాలని మనం ఏ విధంగా తెలుసుకోవాలో మన వాట్సాప్ ద్వారా, అలాగే ఆన్లైన్ ద్వారా ఈ రిజల్ట్స్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ముందుగా ఆన్లైన్ ద్వారా ఏ విధంగా ఓపెన్ స్కూల్ రిజల్ట్స్ని తెలుసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఏపీఓఎస్ఎస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఆపాస్ వెబ్సైట్ అనేటువంటి లింక్ మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఏపీ ఓపెన్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మనకు రిజల్ట్స్కి సంబంధించినటువంటి లింక్ మనకు ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకు రిజల్ట్స్ వదిలిన వెంటనే ఇక్కడ మనకు రిజల్ట్స్ సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మనము 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ రిజల్ట్స్ని ఈ సైట్ ద్వారా మనం ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మరొక విధానం, సులభమైనటువంటి విధానం, వాట్సాప్ ద్వారా కూడా మనము ఈ రిజల్ట్స్ని తెలుసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ని తెలుసుకునేందుకు 9552300009. సో ఇది ప్రభుత్వం యొక్క ఈ గవర్నెన్స్, వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబరు, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబరు. సో ఈ వాట్సాప్ నెంబర్ ద్వారానే మనము అన్ని రకాల సర్టిఫికేట్స్ని కానీ, లేకపోతే అన్ని రకాల సేవల్ని కానీ పొందవచ్చు. సో ముందుగా ఈ నెంబర్ని మనము మన యొక్క కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సేవ్ చేసుకోవడం జరిగింది. సో సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో మనము ఆ నెంబర్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మనం ఏ పేరుతో అయితే సేవ్ చేసుకున్నామో అది టైప్ చేసినట్లయితే మనం సేవ్ చేసినటువంటి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేటువంటి పేరుతో నేను సేవ్ చేసుకోవడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ హాయ్ అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేసినటువంటి కొన్ని సెకండ్స్ తర్వాత మనకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం హాయ్ అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సేవను ఎంచుకోండి అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనేటువంటి మరొక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల సేవలు అందుబాటులో ఉన్నట్లు మనకు చూపిస్తూ ఉంది. ఇందులో మనము రిజల్ట్స్ విద్యా సేవలు కాబట్టి విద్యా సేవల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎస్ఎస్సి ఫలితాలు, ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు, ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఫలితాలు, అలాగే ఏపీఎంఎస్ 6వ తరగతి విద్యార్థుల యొక్క హాల్ టికెట్. సో ఇలా మనం వాట్సాప్ ద్వారా వివిధ రకాల సేవలను పొందవచ్చు. అంటే ఇక్కడ మన రిజల్ట్స్ అన్నిటిని కూడా ఇక్కడ మనం పొందవచ్చు. సో మనము ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకా కమింగ్ సూన్ అని చెప్పి చూపిస్తూ ఉంది. అంటే ఇంకా రిజల్ట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి. సో రిజల్ట్స్ రిలీజ్ అయినటువంటి వెంటనే మనకి ఇక్కడ ఆ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ని, లేకపోతే మన యొక్క అడ్మిషన్ నెంబర్ని అడుగుతుంది. సో అక్కడ ఏదైతే అడుగుతున్నారో సో దాన్ని టైప్ చేసి మనం సెర్చ్ చేసినటువంటి వెంటనే మన యొక్క రిజల్ట్స్ సంబంధించినటువంటి కాపీ పీడిఎఫ్ రూపంలో మన వాట్సాప్కు పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఏపీ ఓపెన్ స్కూల్ రిజల్ట్స్ని చాలా సులువుగా ఆన్లైన్ ద్వారా కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ మనము సులువుగా పొందవచ్చు. సో ఇదే విధంగానే
మనం 10th క్లాస్ని కూడా 10th క్లాస్ రిజల్ట్స్ని కూడా సో ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఫలితాలు క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు అక్కడ ఆ 10th క్లాస్ సంబంధించినటువంటి డేటా అడుగుతుంది. ఆ డేటాని క్లిక్ చేసి కింద నిర్ధారించండి ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు కొన్ని సెకండ్స్ మనం వెయిట్ చేసినట్లయితే మన యొక్క వాట్సాప్కి మన యొక్క రిజల్ట్స్ సంబంధించినటువంటి కాపీ పీడిఎఫ్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.